తెలుగు సంస్కృతిలో ఇంటికి, పొలానికి లేదా నూతన నిర్మాణాలకు నరదృష్టి అంటే కనుదృష్టి నుండి రక్షణ కల్పించడం ఒక పురాతన ఆచారం. ఈ ఆచారం వెనుక ఉన్న కారణాలు, దీనికి ఉపయోగించే వస్తువులు, బొమ్మల తయారీ మరియు వాటి సాంస్కృతిక ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. మీ పేరు? మా పేరండి నీలావతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నాం. ఇవి దేనికి ఎందుకు కడతారు? ఇవి ఈ దిష్టి బొమ్మలు అన్నది దిష్టి బొమ్మలు నరదిష్టికి ఎక్కువ కడతారు, ఇంటికి పొలాలకి దిష్టి ఎక్కువ అయితే కడతారు. అందుకని మేము షాపులో వేసుకుంటాం, హోల్సేల్ రేట్కి షాపులో వేసుకుంటాం. అంటే గుడికి ఇది శ్రీశైలము, మళ్ళీ ఒబ్బిలమ్మ అంతా తిరుగుతాం మేము. అంటే పొలానికి ఇంటికి కాకుండా ఇంకెక్కడైనా కడతారా అవి? షాపులు కడతారు, షాపులకి బండిలకి, అంటే ఏ సైజ్ అంటే కార్లకి బస్సులు కూడా కడతారు. ఏమేమి దేంతో తయారు చేస్తారమ్మా ఇది? ఇవి బొమ్మ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది అన్న, తిరుపతిలో తయారవుతుంది. ఇది టెంకాయ, సముద్ర శంకు అంటారు. ఇది పసుపు రంగు వేసి తాడు కడతాము, నల్ల తాడు. ఈ సముద్ర శంకు దేనికి కడతారా? సముద్రం అంటే అది సముద్రం శంకు అంటే మంచిదని ఎక్కువ దాని గురించి అంత తెలియదు, కానీ ఇదేమో అంతరం, రాగి అంతరం, కను దృష్టి, ఇది వినాయకుడిది. ఈ నల్ల తాడు అంటే ఎవరైనా కన్ను దృష్టి తగలకుండా ఇది కను దృష్టి. ఇది ఎవరి విగ్రహం? ఇది ఇది మన దేవుడు. ఇది కూడా అది దృష్టికి కాకుండా నరదృష్టి ఎక్కువ తగలకుండా ఇలాంటిగా తయారు చేస్తారు. అంటే ఇంకా ఇది దృష్టికి